జీతం వచ్చిందా? జీతం వచ్చింది కదా. జీతం నీ జీతం వచ్చింది, నా జీతం వచ్చింది. ఇద్దరి ఖర్చులు జీతం వచ్చినాక ఫోన్ బిల్లులు, ఫోన్ మొబైల్ రీఛార్జ్, టీవీ బిల్లు, ఇంటికి రాయి, డిష్ బిల్లు, పాల బిల్లు, ఇంట్లో సామాను, చిల్లర చిల్లర ఖర్చులు ఇవన్నీ పోతాయి. మిగిలినాయి 2,000 మిగిలినా. మరి చిన్న మన ఇప్పుడు మన బిడ్డ ఉన్నది, మరి దానికి ఏమైనా వేద్దామా లేదా? నువ్వు ఎప్పుడు ప్రతి నెల ఇదే పాట చెప్తాను, వచ్చే నెల వేద్దాం, ఈ నెల వేద్దాం అంటావు. ఇప్పుడంటే చిన్న క్లాస్ కాబట్టి నడుస్తుంది. అది రేపు పెద్ద పెద్ద పెరుగుతా అంటే ఖర్చులకు ఎన్ని అవుతాయి అర్థం చేసుకోవాలి మనమే. ఇంకెవరున్నారు మనకి ఇష్టం? ఎవరైనా ఇంకా ముందున్నారా? వచ్చే నెల నుంచి కొంచెం తగ్గించుకోవాలి, ఎంతో కొంత నెల నెల చేసుకొని పెట్టుకోవాలి. వచ్చే నెల అంటే ప్రతి నెలకి ఇదే మాట చెప్తారు రాజు. ఇప్పటి నుంచి ఖర్చు తగ్గించుకోవాలి. వచ్చే నెల అనుకుంటే అది పుట్టిన కాంచి మొదలు పెడితే ఇప్పుడు దానికి 7 సంవత్సరాలు వచ్చినాయి. వచ్చే నెల అనుకుంటే 7 సంవత్సరాలు గడిచినాయి. ఇంకెప్పుడు మనం వేసేది ఇక ఎప్పుడు వేసేది వేద్దాం అనుకుంటే ఇప్పుడు 7 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడు చిన్నది కాబట్టి నడుస్తుంది. దానికి పెద్దవరింది అనుకో, దాని బుక్కుల ఫీజు మన నెల జీతం కాదు తెలుసా. ఆడపిల్ల ఎన్ని ఖర్చులు ఉంటాయి ముందు ముందు. ఇప్పుడు మనం కష్టపడతాం, తర్వాత మనకి ఎవరు పెడతారు? కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే పని చేసుకోవాలి కదా. చెప్పు ఎప్పుడు చేద్దామంటాం కదా. ఇప్పుడు హామీలు వస్తున్నాయి కదా, సుకన్య పథకము, లేకపోతే పోస్ట్ ఆఫీసులు కట్టడం, ఏదో ఒకటి కట్టుకోవాలి. లేకపోతే నెలకు 2,000 1000, ఇప్పుడు 3,000 మిగిలి అంటాను కదా. 3,000 మిగిలితే అది నుంచి 2,000 అవుతాం పడడానికి. 1,000 రూపాయలు ఉన్నంత ఖర్చు తీసుకుందాం. నెక్స్ట్ మంత్ కాదు, ఈ నెల ఖచ్చితంగా నాకు ఈ నెల నుంచి చేద్దాం పట్టు. ఒకసారి మీకు ఎవరైనా తెచ్చుకోవాలి ఉంటే ఆ పోస్ట్ ఆఫీస్ పోయి దానికి నెలకి ఎంత కడితే ఎంత అవుతాయి, ఎప్పటిదాకా కట్టాలి, ఏంటిదని తెలుసుకున్నాం అనుకో. కనీసం ఈ నెల నుంచి వేద్దాం దానికి. మనం కష్టపడతాం, కనీసం మన పిల్లలైనా మంచిగా ఉండాలి కదా. మనం కష్టపడే ఇట్లా పని చేసుకుంటాను. మరి అట్లా ఏం చెప్తాం? మరి మనకి ఎవరైనా ఇంకా ముందు వస్తున్నదా? దాన్ని పెళ్లి చేసి ఏదైనా ఉన్నదంటే అమ్మి ఇద్దాం అన్నట్టు ఉన్నదా? ఏది లేదా, కష్టపడతారే పైసలు. ఇంకా ముందు నీకు ఎవరైనా వస్తున్నారు, నాకు ఎవరైనా వస్తున్నారు? చెప్పు. చేద్దాం ఇప్పటి నుంచి చేసుకుంటా కొంత చేద్దాం. లేకపోతే ఎట్లా రాదు నాకు అర్థమైతే పిచ్చిలేస్తుంది తెలుసా. ఆలోచిస్తారే నాకు. అమ్మాయిలు పెరుగుతారు, పెద్ద పెరుగుతుంది ఎంతసేపు అట్లా. ఒకసారి పోయి తెలుసుకొచ్చుకోకపోయి సరేనా? తెలుసుకున్నాం అనుకో, వచ్చే నుంచి మనం కడదాం. నమస్తే అండి అందరికీ. మన పిల్లల కోసం మనం కష్టపడాలి కదా. మీరు కూడా మీ పిల్లల కోసం ఎంతో అంత ప్రతి నెల ఒక 500 1000 ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఎప్పటి నుంచో వస్తున్నాయి సుకన్య పథకం అనేది. మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించింది ఖచ్చితంగా 500 1000 రూపాయలు వేయండి ఖచ్చితంగా, సరేనా? ఎందుకంటే మన పిల్లలు మనలా కష్టపడదు కదా. నేనైతే కొంచెం అనుకుంటాను వేద్దామని, ప్రతి నెల ఏదో ఒకటి అయితేనే ఉన్నది. అంటే మీ పిల్లల గురించి, మీ భవిష్యత్తు, మీ పిల్లల గురించి ఆలోచించండి. ఆలోచించి ఎంతో అంత కొంచెం వేసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి ఫస్ట్. మీరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఆడపిల్లి ఉన్న ప్రతి తల్లిదండ్రులు, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ పెద్దలు కదా, డబ్బు ఎట్లా ఉంటే వాళ్ళు ఏం అవసరం లేదు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖచ్చితంగా వేసుకోవాలండి, సరేనా? థ్యాంక్ యూ.